నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్. కేంద్రం సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లకు శుభవార్త రాబోతుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు రైల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కరోనా కాలంలో రైల్వేలు ఇచ్చే సీనియర్ సిటిజన్ రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఈ సదుపాయాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది జరిగితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన ఈ ముఖ్యమైన టికెట్ రాయితీని ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు పునర్ప్రారంభించవచ్చు. ఈ ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే ప్రధాని మోదీ హయాంలో సీనియర్ సిటిజన్లకు ఇది అతిపెద్ద బహుమతి అవుతుంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ కరోనా కాలం తర్వాత రైల్లో సీనియర్ సిటిజన్లు ప్రయాణం పెరిగింది. దిగువ సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ రైల్వే మంత్రి 20 మార్చి 2020 నుండి 31 మార్చి 2021 వరకు 1.87 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైల్లో ప్రయాణించారని చెప్పారు. కానీ 1 ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు 4.74 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైల్లో ప్రయాణించారు. అప్పుడు ప్రభుత్వం రైల్వే ఛార్జీలలో రాయితీని నిరాకరించింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దేశంలోని సీనియర్ సిటిజన్లకు 4 సంవత్సరాల తర్వాత రైలు ప్రయాణ ఛార్జీలలో రాయితీని ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఏసీ కోచ్కు బదులుగా స్లీపర్పై మాత్రమే ఈ తగ్గింపు ప్రారంభమవుతుందని అంచనా. ఆర్థికంగా స్లీపర్ క్లాస్లో ప్రయాణించలేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్ల రిజర్వేషన్ ఫార్ములో డిస్కౌంట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.